రాధ కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. తన మీద హత్యా ప్రయత్నం చేయించిన విషయాన్ని ఆలోచిస్తూ ఉంటుంది. అలాగే ప్రియ నేను నన్ను కాదని రాధని పెళ్లి చేసుకున్నందుకే నేను తన మీద హత్యా ప్రయత్నం చేయించడానికి రౌడీలకి సుపారీ ఇచ్చాను అని అనడం. అలాగే రామచంద్ర వైదేహి నగలు తీసుకొచ్చి రాధకివ్వడం. ఆ నగలు తీసుకోవడానికి రాధకు ఏ హక్కుందని దమయంతి అడగడం. ఇవన్నిట్లి గురించి ఆలోచిస్తుంటుంది. అలాగే విక్రమ్ కూడా ఫ్రీగా నగలొస్తున్నాయని సంబరపడిపోతున్నావా? మా మామయ్యని బాగా మాయ చేసి మా అత్తయ్య 7 వారాల నగలు కొట్టేశావు. తేరగా 7 వారాల నగలొస్తుంటే మోజు లేకుండా ఎందుకుంటుంది? అని విక్రమ్ అన్న మాటలు తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో రామచంద్ర రాధ వద్దకు వస్తాడు. ఏంటి గురూజీ ఇలా వచ్చారు అని అడిగితే, ఇకపై నువ్వు నన్ను గురూజీ అనకు, నాన్న అని పిలువు. ఏంటి మామయ్య ఇది? రాధ నిన్ను నాన్న అని పిలవడం ఏంటి? అని విక్రమ్ అడుగుతాడు. అవునురా, రాధని నేను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను. అయితే ఇంతలో వసుంధర, అవునా, ఎంత మంచి శుభవార్త చెప్పావురా. దత్తత తీసుకోకపోయినా మీ ఇద్దరిని చూస్తుంటే తండ్రి కూతుర్లా అనిపిస్తుందిరా. అయితే ఇవన్నీ ప్రియా ఇంకా దమయంతి వింటూ సడన్ గా రాధని దత్తత తీసుకోవాలన్న ఆలోచన మీకెందుకొచ్చింది బావగారు అని అడుగుతుంది. అయితే రామచంద్ర, 7 వారాలు నగలు తీసుకునే అర్హత రాధకి లేదు అన్న ఆలోచన నీకొచ్చింది కదా, అందుకే రాధని దత్తత తీసుకోవాలన్న ఆలోచన నాకొచ్చింది అని అంటాడు. ఇక దత్తత కార్యక్రమం మొదలవుతుంది. అయితే పూజారి గారు పూజ కార్యక్రమం జరుగుతుండగా అందరూ సంతోషంగా ఉంటారు. ఇంతలో పూజారి, ఇప్పుడు ఈ అమ్మాయిని దత్తత తీసుకోవడానికి క్షీరహస్తాలతో అభ్యర్థించాలి. అలా ఆ క్షీరధార అమ్మాయి చేతుల్లో నుంచి మీ చేతుల్లో పడిన మరుక్షణం అమ్మాయి మీకు దత్తపుత్రిక అవుతుందని చెప్తారు. ఇంతలో గుర్తు తెలియని అమ్మాయి గుమ్మం దగ్గర నుంచి రామచంద్రను నాన్న అని పిలుస్తుంది. తో అందరూ షాక్ అవుతారు.